హాయ్, వెల్కమ్ టు టీవీ. మనుషులకు మాత్రమే దేవుడు నోరిచ్చింది, ఏది పడితే అది వాగమని కాదు. అలా అని ఇష్టానురీతిన ఆరోపణలు చేస్తే అన్వేషకు పట్టిన గతే పడుతుంది. నోరుంది కదా అని ఆరోపణలు చేయడం, యూట్యూబ్లో ఎక్కించేయడం, వ్యూస్ కోసం అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టడం, చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం. ఇలాగే ఓ ప్రపంచ ముదురు గత 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై తాను మాత్రమే బాధ్యత గల పౌరుడిలా వీడియోలు చేశాడు. వాటిని చూసిన చాలామంది ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఈ మహాముదురు అత్యుత్సాహం చూపించాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే నోరు పారేసుకున్నాడు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఈ పేరు నిన్న మొన్నటి వరకు యూట్యూబ్ వరకే పరిమితం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిమితం నా అన్వేషణ పేరుతో ప్రపంచ దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తూ తన సంపాదన ఏదో తాను సంపాదించుకుంటూ పోతున్నాడు. రాముడు మంచి బాలుళ్ళ అన్నట్టుగా బతికేస్తున్నాడు. కానీ గురువింద తన నలుపు ఎరుగుదన్నట్లుగా ఈ గురుడి వేషాలు చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయమంటున్నారు అతని ప్రత్యర్థులు. గత 2 నెలలుగా అన్వేష్ బ్లాగ్ ఓపెన్ చేస్తే కనిపించే థంబ్నెయిల్స్ను ఓసారి చూడండి. బాలీవుడ్ బెట్టింగ్ స్కామ్ 17,000 కోట్లు. ఇలా దేవుళ్ళు, సీఎంలు, సెలబ్రిటీలు, సమాజంలో ఉన్న బిగ్ షాట్స్ అందరినీ బెట్టింగ్ స్కామ్తో లింక్ పెడుతూ ఈ అన్వేషకుడు చేసిన వీడియోలు లెక్కనేనని ఇంట్రెస్టింగ్గా థంబ్నెయిల్స్ పెట్టడం, బెట్టింగ్ యాప్స్లో ఫలానా సెలబ్రిటీ ఉన్నాడా అని మనకే ఆశ్చర్యం కలిగేలా వీడియోలు చేశాడు. బెట్టింగ్ యాప్స్పై అతడే అవేర్నెస్ క్రియేట్ చేశాడు. సజ్జనర్ లాంటి ప్రముఖుల వద్ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ప్రపంచంలో అతనే బాధ్యత గల పౌరుడు అన్నట్లుగా డిబేట్లు, ప్రముఖులతో ముచ్చట్లు. అబో, ఈ 2 నెలలు మామూలుగా ఆడలేదు ఈ అన్వేష్ బొమ్మ. ఇక్కడ వరకు అంతా బాగుంది. కానీ యాక్షన్ ఉండొచ్చు, ఓవర్ యాక్షన్ ఉండకూడదు. సభ్య సమాజం తట్టుకోలేదు. ఇప్పుడు అన్వేష్ విషయంలోనూ అదే జరిగింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం, తీరా వీడియో అంతా నోటి మాటలు, పచ్చిబూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు. ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది. కేసుల దాకా వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసింది అని అర్థం వచ్చేలా ఐఏఎస్లు, ఐపీఎస్లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకుంటున్నారన్న తప్పుడు ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో మాజీ సీఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని, మెట్రో ట్రైన్లో బెట్టింగ్ యాప్స్ను ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన ఎలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి. ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్కు కోపం తెప్పించాయి. ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి, దానకిషోర్, వికాస్ రాజ్లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. డీజీపీ జితేందర్తో కలిసి మరో 7 అధికారులతో కలిసి 300 కోట్ల రూపాయలు దోచేశాడని అన్వేష్ ఆరోపణ చేశారు. ఇక 300 కోట్ల లంచం తీసుకుని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించారు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక కారణంతో ఇన్నాళ్ళు జనాలు అన్వేష్కి మద్దతిచ్చారు. జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్కి బాగా వ్యూస్ వస్తాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందరినీ తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ, సీనియర్ ఐఏఎస్లపై తన భూత పురాణం విప్పాడు. ఇప్పుడు కేసులో చిక్కుకున్నాడు. ఇతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్. ఈ కేసును తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంది. అంతటితో ఆగలేదు అన్వేష్ నోడు ద్వారా. ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతి దేశం ఇండియా అంటూ దేశాన్ని కూడా అవమానించాడు. ఇలా ఎక్కడో పరాయి దేశంలో కూర్చుని బెట్టింగ్ భూతంపై యుద్ధం అంటూ డైలాగులు కొడుతున్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్ నిజంగా దేశానికి మంచి చేయాలని చేస్తున్నాడా, లేక దీని ద్వారా అతను లబ్ధి పొందుతున్నాడా అంటే ఇందులో 2 ఉన్నాయి.
ఇతగాడు వెజిటేరియన్ కాదు, ముక్కలను తింటూనే బొక్కలను లెక్క పెడుతున్నారు. తన వీడియోల ద్వారా రెడ్ లైట్ ఏరియాలకు ఎక్కువగా ప్రమోట్ చేశారు. మహిళలను కించపరుస్తూ మల్లె పువ్వు, సన్నజాజి అంటూ మాస్గా మాట్లాడుతున్నాడు. దీంతో అన్వేష్ చేస్తున్నవి కూడా ప్రమోషన్లే కదా అని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. అన్వేష్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక